డియర్ డాక్టర్ టీవీ, నాకు జ్ఞానదంతాలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ దంతాలను తీయించుకోవాలని చెప్పారు. అయితే వాటిని తీయించుకోవాలంటే భయం వేస్తుంది. నాకున్న ఈ సమస్యకు పరిష్కారం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. జ్ఞానదంతాలు మన నోట్లోకి మనం బాగా ఎదిగాక 18-19 ఇయర్స్ అప్పుడు వస్తాయి కాబట్టి అవి బయటకు రావడానికి పెద్దగా చోటు ఉండదు. ఆ కారణంగా అవి వంకరగా వస్తూ ఉంటాయి, లేకపోతే బుగ్గలోకి పెరుగుతాయి. లేకపోతే చాలాసార్లు జ్ఞానదంతాలు దవడ లోపలే ఉండిపోయినప్పటికీ కూడా వాటి చుట్టూ ఉండే టిష్యూస్ వల్ల అక్కడ సిస్ట్ డెవలప్ అవుతాయి, జాయింట్ ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. సో జ్ఞానదంతాల్ని ఏ రకంగానూ ఒకసారి ప్రాబ్లం క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తే వాటిని మనం తీయకుండా ఉండే అవకాశమే లేదు. ఒకవేళ జ్ఞానదంతాలు మంచిగా నోట్లోకి వచ్చినప్పటికీ కూడా అంత మూలకి మనం క్లీన్ చేసుకోలేం కాబట్టి చాలాసార్లు అవి పుచ్చిపోయి మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. సో ఒక మనిషి తన జీవితకాలంలో జ్ఞానదంతాలను తీయించుకోకుండా సర్వైవ్ అవటం అనేది చాలా రేర్ ఇన్సిడెన్సెస్లోనే జరుగుతుంది. సో జ్ఞానదంతాలు మిమ్మల్ని ట్రబుల్ చేస్తూ ఉంటే వాటిని ఖచ్చితంగా తీయించేసుకోవాలి. చాలాసార్లు పైకే ఉన్నాయి అంటే అంత లోతుగా లేని వాటినైతే లోకల్ ఎనస్థీషియాలో ఇంజెక్షన్ ఇచ్చి లోకల్ ఎనస్థీషియాలో తీస్తూ ఉంటాం. కానీ పేషెంట్స్కి చాలా అప్రిహెన్షన్స్ ఉంటాయి. అంటే అదొక చిన్న సర్జికల్ ప్రొసీజర్, కొంచెం ఎముక కట్ చేసి తీయాల్సి ఉంటుంది కాబట్టి పేషెంట్స్కి చాలా అప్రిహెన్షన్స్ ఉంటాయి, చాలా భయపడుతూ ఉంటారు. ఇది మేము రొటీన్గా అంటే మాక్సిలోఫేషియల్ సర్జరీ ప్రాక్టీస్లో రొటీన్గా జ్ఞానదంతాల సమస్యలు చూస్తూ ఉంటాము. అండ్ పేషెంట్స్ ఒకవేళ మీకులాగా భయపడుతూ ఉంటే జనరల్ ఎనస్థీషియాలో కూడా వాటిని తీసేయొచ్చు. మనకుండే 4 జ్ఞానదంతాలని ఒకే టైంలో జనరల్ ఎనస్థీషియా ఇచ్చి తీసేస్తే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది, యాంగ్జైటీ ఉండదు, అండ్ రికవరీ కూడా వితిన్ 1 డే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయిపోవచ్చు. సో జ్ఞానదంతాలు తీయించుకోవడానికి భయపడి వాటిని అలానే ఉంచేసుకుంటే ఇన్ఫెక్షన్స్ రావచ్చు, నేను చెప్పినట్టు ఎముకను అరగదీస్తూ సిస్ట్స్ డెవలప్ అవ్వచ్చు. ఇవన్నీ బిగ్గర్ ప్రాబ్లమ్స్. సో దానికంటే మీకు భయం ఉంది, యాంగ్జైటీ ఉంది అంటే జనరల్ ఎనస్థీషియాలో 4 జ్ఞానదంతాలని ఒకేసారి తీయించేసుకుంటే వన్స్ ఫర్ ఆల్ ఇంకే ప్రాబ్లం లేకుండా ఉంటుంది.